రైట్ పవన్ సాగునీటి శాఖకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న శ్వేతపత్రం విడుదల చేయాలి అనుకుంది. బట్ ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శాసనసభలో కేసీఆర్ పుట్టినరోజు నాడే ఆయన అవినీతి అక్రమాలను బయట పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. సో దానికి సంబంధించి ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి శ్వేతపత్రం విడుదలతో పాటు దానిపై లఘు చర్చ కూడా నిన్ననే జరుగుతుందని ఎజెండా విడుదలైంది. కానీ సాయంత్రం దాకా చూసినా ఫలితం లేకపోయింది. నేడు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో అదే రోజు ఆయన అవినీతిని సభలో బయటపెట్టాలని అధికార పక్షం భావించినట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై లఘు చర్చను నిర్వహించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, సాగునీటి శాఖకు సంబంధించి ఈ రోజు శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. నిన్న అసెంబ్లీలో సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్వేతపత్రం విడుదలకు సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే మిగతా 2 డిపార్ట్మెంట్ల శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఇరిగేషన్ కి సంబంధించి కూడా ఆనాడే విడుదల చేయాల్సి ఉంటే కానీ అది పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాన్ని కాసేపట్లోనే ప్రభుత్వం విడుదలపై చర్చ కూడా చేయనున్నది. గతంలో ఇరిగేషన్ కి సంబంధించి ఒక ఎసెట్ గా గత ప్రభుత్వం భావించింది. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయి, అవినీతి జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తా ఉంది. దాంతో పాటు ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ పూర్తిగా అస్తవ్యస్తం చేశారని కాంగ్రెస్ చెప్తా ఉంది. దాంతో పాటుగా ఇటీవల అంటే 2 రోజుల క్రితమే అసెంబ్లీలో కాగ్ రిపోర్టును కూడా విడుదల చేశారు. ఆ కాగ్ రిపోర్ట్ లో కాళేశ్వరానికి సంబంధించి అనేక అవకతవకలు కాగ్ రిపోర్ట్ లో వెల్లడయ్యాయి. దాంట్లో డిపిఆర్ లో ఎక్కువగా వ్యయం చూపించి దాని అంచనాలను పెంచారని, ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఆయకట్ట ఎంతైతే పెడతామో చూపెడతామో చెప్పారో అది చూపెట్టలేకపోయారు. దాంతో